కాప్రా జీహెచ్ఎంసీ పరిధిలోని చెత్త డంపింగ్ ఆపారు ఇబ్బందులు పడుతున్న కార్మికులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త డంపింగ్ చేస్తున్నామని, ఇప్పుడు ఇక్కడ డంపింగ్ చేయవద్దని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశామని తెలిపారు. 4 రోజుల నుండి ఇంటి యజమానులు చెత్త తీసుకువెళ్లాలని ఫోన్లు చేస్తున్నారని, ఇప్పుడు కొంతమంది బడా బాబులు వెనుక ఉండి నడిపిస్తూ మమ్మలను ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం నుంచి మేము ఇంటింటికి చెత్త తీసుకుంటున్నాం చేస్తున్నాం. ఇంతకుముందు సుగా ఎక్కడ పోయినా ఇంతకుముందు సుగా చెత్తకు పోయినకి ఎక్కడ పోయినా సరే ఎటు పోయినీయలేరు, చేయనీయలేరు, చేపనీయలేరు. ఇక ఎక్కడని మేము అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ రిక్వెస్ట్ చేసి అందరిని అడుగుతుంటే చేస్తుంటే పలానా దగ్గర మన షాకెట్ కాడ డంపింగ్స్ పెట్టారు, ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం మేము తెచ్చుకొని పోసుకుంటాం చేసుకుంటే వచ్చినాం. ఇప్పటికి 12-13 సంవత్సరాలు అవుతుంది. కరోనా టైంలో ఉన్న టైంలో మంచిదానికి చెడ్డదానికి అన్నీ వేసుకుంటూ వచ్చినాము. మేము రామ్కి వచ్చి డబ్బాలు వర్కౌట్ చేసేది, మేము డబ్బాలు వేసుకుంటూ పోయినాం, చేసుకుంటూ వచ్చినాం. ఒకటి మన గీతా మేడము, ఇంకా ఆయన పురుషోత్తము, వీళ్ళు కంపెనీలు హోటల్, పెద్ద పెద్ద హోటలు వాళ్ళు పట్టుకొని వచ్చి కింద పోసుకొని వాళ్ళు పైసలు ఎంత వ్యక్తమై మా పొట్ట మీద కొట్టి మమ్మల్ని రోజు తీసేసే పరిస్థితి ఇచ్చేలే, డంపింగ్ ఎత్తేసే పరిస్థితి కాడికి తెచ్చారు. వాళ్ళది ఏముందేమో మేము చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని కొద్దిగా అధికారులు, పెద్ద అధికారులు, ఏ అధికారులు అయినా సరే కొద్దిగా మాకు సహాయపడి అడ్డుపడి మాకు డంపింగ్ మళ్ళా వేరే దగ్గర కడాచేదాకా మాకు ఇదే డంపింగ్ కడాచేదాకా మేము మాకు ఈయన రికార్డ్ చేసి మాకు ఈయన ఉంచాలని మేము అడుగు చేసుకుంటున్నాం. సంబంధించిన డంప్ యార్డుని ఇవాళ ఆపివేయడం జరిగింది. గత ప్రభుత్వం మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఈ స్థలం కేటాయించి ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ చూపెట్టినాక కానించి కూడా ఈయన పోసుకోవడం జరుగుతుంది. ఈ తర్వాత ఇన్నోళ్ళు అందరూ వచ్చి అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రామ్కి వాళ్ళ సంస్థలతో పెద్ద బండ్లు 30 టన్నులు 40 టన్నులు ఏవైతే పెద్ద బండ్లు ఉన్నాయో అవి వచ్చి ఇక్కడ కింద పోయడం వల్లనే ఇష్యూ అవుతుంది. స్వచ్ఛ ఆటోలతో ఇష్యూ కాదు ఇది ఏమున్నా సరే పెద్ద బండ్లు పోయడం వల్లనే ఇష్యూ అయిపోతుంది. చిన్న బండ్లతో ఇష్యూలో మేము డబ్బాలలో పోసుకుంటాం. గత 12-15 సంవత్సరాల నుంచి నీట్గా ఉంది. ఎన్నలేని సమస్య వీళ్ళు కింద పోయడం వల్లనే ఇదంతా సమస్య లేచి వచ్చింది. ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ కమిషనర్ కానీ దీనికి స్పందించాలి. తొందరగా వచ్చి డంప్ యార్డ్కి వచ్చి ఇప్పుడు కాప్రా సంబంధించిన కమిషనరు, డిప్యూటీ కమిషనరు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు వచ్చి ల్యాండ్ సర్కిల్ పాయింట్ కాడికి వచ్చి చూడాలని మేము కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు చెత్త తీయడానికి పాయింట్ లేకపోతే మేము చెత్త తీసుకొచ్చుకొని ఆడబోయాలి. తీసుకొచ్చి మా ఇంటి చెత్త అయితే కాదు కదా, ఎక్కడో పక్క రాష్ట్రం నుంచో ఆ రాష్ట్రం నుంచో తీసుకొచ్చి పోస్తలేము మేము. ఇంకా రామ్కి వాళ్ళే ఇంకా వేరే కంపెనీల నుంచి వేరే కాడి నుంచి ఈ నుంచి ఆ నుంచి తీసుకొచ్చి పోస్తున్నారు తప్ప కానీ మా ఆటోలు మాత్రం 1, 2, 3 సర్కిళ్ళు 3 డివిజన్ల నుంచి తీసుకొచ్చే డబ్బాలలో పోయడం జరుగుతుంది.
పోసి మాకు నీట్గా ఉంటున్నాం. ఏంటంటే వాళ్ళు కింద పడడం వల్ల ఇదంతా ఇష్యూ. అంతా ఎట్లా పడితే అట్లా ఇష్టారాజ్యంగా కంపెనీలు కానీ హోటల్స్ కానీ పెద్ద పెద్ద ఫంక్షన్స్ కానీ వాళ్ళు పోయడం వల్లనే డీసెంలు పెద్ద పెద్ద ట్రక్కర్లు అన్నీ తీసుకొచ్చి కింద పోయడం మొత్తం ఆ గాలికి వచ్చి రోడ్ల మీద పోతుంది. ఇదంతా వాళ్ళ స్పందించిందే. వాళ్ళు క్లీన్ చేయకపోతే మా పొట్టల మీద కొట్టద్దు. మాకు ఆల్రెడీ బండ్లన్నీ 120, 150 బండ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి. అన్నీ నింపి ఉన్నాయి. మరి అది కూడా ఖాళీగా ఉన్నాయి అంటే అది కాదు, మొత్తం చెత్త మొత్తం నింపి రెడీగా ఉన్నాయి. పోయడానికంటే మాకు ఇక్కడ వేరే కాడ స్థలం చూపెట్టే కానించి మా జిహెచ్ఎంసీ కమిషనర్ కోరుకునేది ఒకటే, వేరే కాడ మాకు స్థలం చూపెట్టండి, మీరు మమ్మల్ని అక్కడ బొమ్మనండి, అప్పటిదాకే మాకు ఇది నడవేడియాలి. అంత సడన్గా తీయడానికంటే కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు ఇంట్లో అందరికీ రోగాలు ముందే వైరల్ ఫీవర్లు, జ్వరాలు, గుండె జబ్బులు అవన్నీ వస్తున్నాయి. ఈ వల్ల 4 రోజులు మురిగే వల్ల మళ్ళీ జ్వరాలు పెరుగుతాయి. దీనివల్ల ఏమంటుంది, కమిషనర్ గారు ఏమంటారు, మీరు చెత్త పోతలేరు అంటారు. మేము పోతేనే మాకు డంపింగ్లో లేకుండా చేసి. దీని గురించి కమిషనర్ అమరపాల్ గారు మేరం కూడా చెప్తున్నాం, స్పందించి వాళ్ళు కూడా తొందరగా దీన్ని చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం.